శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 290వ భాగము 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. స్వామి 18వ శ్లోకంలో చెప్తున్నారు, పరమాత్మను జ్యోతి స్వరూపుడుగా వర్ణిస్తున్నారు అన్నమాట. ఏమంటున్నారు? జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం అంటున్నారు స్వామి. ధనంజయ, ఆ క్షేత్రజ్ఞుడు జ్యోతులకే జ్యోతి, జ్యోతులన్నింటికి కూడాను జ్యోతి. అవిద్యకు, అజ్ఞానానికి, జడ వస్తువులకు అతీతుడు అని చెప్పబడుతున్నారు. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞానగమ్యము మూడు కూడాను అతనే. క్షేత్రజ్ఞుడైనటువంటి ఆ ఆత్మ, పరమాత్మ అందరి హృదయాలలోనూ ఉన్నాడు అంటున్నాడు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. చూడండి, ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, విద్యుత్తు మొదలైనవన్నీ కూడాను జ్యోతులు, అవునా కదా? వెలుగునిచ్చేటువంటివి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, విద్యుత్తు ఇవన్నీ కూడాను వెలుగునిచ్చేటువంటి జ్యోతులు అన్నమాట. అయితే ఈ జ్యోతులకు ఇంకా కన్ను, ముక్కు, మనసు, బుద్ధి మొదలైనటువంటి అంతరంగ జ్యోతులు, అవి వెలుపలి జ్యోతులు, ఇవి లోపలి జ్యోతులు అనమాట. అంతరంగ జ్యోతులు వెలుపల జ్యోతులకి, లోపలి జ్యోతులకి అన్నింటికి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి స్వయం జ్యోతి ఆ పరమాత్మ. ఆ క్షేత్రజ్ఞుడు జ్యోతులకు జ్యోతి. ఇప్పుడు మామూలుగా వేడి నీరు అంటాం. వేడి నీరు అంటే ఆ వేడితనం నీటిదా? అగ్ని వలన వచ్చిందనమాట. అగ్నిదై ఉంటుంది. అలాగే సూర్యచంద్రాదుల్లో ఉన్నటువంటి ప్రకాశము స్వయంగా వాటి స్వయం ప్రకాశము కాదు. ఇప్పుడు మామూలుగా ఏమంటాము, చంద్రుడు స్వయం ప్రకాశత్వం లేదు, సూర్యుడు ప్రకాశం వల్ల చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్తుంటారు మన సైంటిస్టులు కూడా. సూర్యుడు స్వయం జ్యోతి అని కూడా అంటుంటారన్నమాట. అయితే స్వయం జ్యోతి అన్నది ఇక్కడ సూర్యుడు కాదు, ఒక ఆత్మ తప్ప మరొకటి స్వయం జ్యోతి లేనే లేదు అన్నది మనకిక్కడ అర్థం కావాలన్నమాట. సూర్యుడితో పాటు, చంద్రుడితో పాటు అన్నీ కూడాను జ్యోతి వెలుగు కోసం ఆత్మ మీదనే ఆధారపడాలి. కాబట్టి పరమాత్మ మాత్రమే జ్యోతి, స్వయం జ్యోతి స్వరూపుడు. ఇప్పుడు చూడండి, పరమాత్మ చాలామంది చూస్తుంటాం మన ధ్యానము కొన్ని సాధనలు చేసేవారు పరమాత్మ జ్యోతి స్వరూపుడు అనుకుంటూ కళ్ళు మూసుకుని ఆ ప్రకాశ రూపం కనపడుతుందేమో అని అది చూచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే పరమాత్మ దృశ్య వస్తువు కాదు, జ్యోతిలాగా కనపడడానికి. అట్లా చూడాలి అనుకోవడం కేవలం భ్రమ, అలా కనిపిస్తాడు అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. ఈ విషయాన్ని వివరించేందుకు ఉపనిషత్తుల్లో ఒక ఘట్టం ఉందన్నమాట. బృహదారణ్యక ఉపనిషత్తులో జనకుడు యాజ్ఞవల్కుని యొక్క సంవాదాన్ని, వాళ్ళిద్దరి యొక్క సంభాషణని శంకరాచార్యులు వారు ఒక్క శ్లోకంలో గురు శిష్య సంవాద రూపంలో చెప్పారనమాట. దీన్నే ఏకశ్లోకి అని అంటారనమాట. ఈ ఏకశ్లోకి అంటే చాలా గొప్ప శ్లోకం అన్నమాట ఇది. కింజ్యోతి స్థవ భానుమాన హనిమే రాత్రిప దీపాదికం స్వాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యా హిమే చక్షుస్తన్య నిమీలనాది సమయే కిం దీప్తియో దర్శనే అంతత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్ దస్మి ప్రభో అంటాడు. ఇది యొక్క శ్లోకి. నీకు
జ్యోతి ఏది అన్నది గురువు ప్రశ్న. పగలు సూర్యుడు, రాత్రి దీపము మొదలైనవి అంటాడు శిష్యుడు. మరి ఆ సూర్యుని, ఆ దీపాన్ని చూచుటకు నీవు ఎలా చూస్తావు? నీలో ఏ ప్రకాశం ఉంది అని అడుగుతాడు గురువు. కన్నే, కళ్ళు మూస్తే ప్రకాశం ఉండదు అంటున్నాడు. బుద్ధి, సరే కళ్ళు మూస్తే ప్రకాశం ఉండదా? నీవు కళ్ళు మూసుకుని ఏదైనా ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకో, కనపడుతుంది మనకి మనోనేత్రం మీద. దేని ద్వారా చూస్తున్నావు? బుద్ధి. బుద్ధిని చూడడానికి ఏది ఉన్నది? అది నేనే, నాలో ఉన్నటువంటి ఆత్మే. కావున నీవే పరంజ్యోతివి కదా అంటున్నాడు గురువు. అవును అంటున్నాడు శిష్యుడు. సరే, సూర్యచంద్రాదులే నిజమైనటువంటి జ్యోతులని చెప్పి బహిర్ముఖ దృష్టి ఉన్న వాళ్ళకి మాత్రము అలాంటి భావం ఉంటుంది. అయితే గురు శిష్యునికి కూడా అటువంటి భావనే ఉంది. అటువంటి భావన ఉన్న శిష్యుని గురువు మెల్లగా అతని దృష్టిని అంతర్ముఖం చేస్తూ వస్తున్నాడు. ఆ వరుస క్రమంలో ముందు కన్నే జ్యోతి అంటాడు, బుద్ధే జ్యోతి అంటూ, చివరికి ఆత్మే జ్యోతి అంటూ వివరిస్తున్నాడు అనమాట. కాబట్టి ముఖ్యమైన జ్యోతి ఏది అంటే ఆత్మజ్యోతి మాత్రమే అన్నది ఇక్కడ నిశ్చయంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. కాబట్టి చూపగలిగేది ఏదో అదే జ్యోతి. బయట వస్తువులను దీపం చూపుతుంది, దీపాన్ని కన్ను చూపుతుంది. కళ్ళు లేని గుడ్డివాడు దీపాన్ని చూడలేడు. కాబట్టి కంటిని చూపునదేంది? బుద్ధి. కంటిలోనే అంధత్వం మరియు అంధత్వ పట్టుత్వాలను కూడాను తెలుసుకునేవాడు ఎవడయ్యా అంటే బుద్ధి, లోపల ఉన్నటువంటి బుద్ధిని. మరి ఆ బుద్ధిని ప్రకాశింపజేసేది ఆత్మ. కాబట్టి స్వయం జ్యోతి ఎవరయ్యా అంటే కేవలం ఆత్మ మాత్రమే అని ఇక్కడ తెలుస్తుందన్నమాట. వేదమాత గాయత్రిలో కూడా చెప్తే ధియో యోన ప్రచోదయాత్, నన్ను నా బుద్ధిని దానివైపు నడిపింపుము అంటారు కదా. అలాగా ఆత్మ మాత్రమే స్వయం జ్యోతి. అన్ని వెలుగులకు మూలమైనది ఆత్మ మాత్రమే. ఆత్మదేవుడు బుద్ధికి ప్రేరేపకుడు. బుద్ధిని ప్రేరేపించి బుద్ధి నుంచి ఇంద్రియాల నుండి మిగతా అన్ని జ్యోతులను చూసేటువంటి వీలు కల్పిస్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.